మొత్తానికి ఇంగ్లాండ్ గడ్డపై మనోళ్ళు జెండా పాతేశారు. వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయి కాస్త డల్‌గా ఉన్న ఫ్యాన్స్‌కి వన్‌డే సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌లోనే అదిరిపోయే బిర్యానీ లాంటి విక్టరీని ఇచ్చింది టీమిండియా. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన టీమిండియా ఇంగ్లాండ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విక్టరీతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఇక 2014 తర్వాత ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌కు ఇదే మొదటి వన్డే ఓటమి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇంగ్లాండ్‌ను అప్పుడు ఇప్పుడు కూడా మన టీమిండియానే ఓడించింది. ఇక 2016 తర్వాత రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా ఇండియా 250+ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయడం ఇది కేవలం సెకండ్ టైం మాత్రమే. ఇక మ్యాచ్ హైలైట్స్‌లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌కు మంచి స్టార్ట్ అయితే దక్కింది. అయితే పవర్ ప్లేలో మన టీమిండియా పేసర్లు వికెట్లు తీయకపోయినా ఆ తర్వాత పుంజుకొని 107 రన్స్‌కి 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు గట్టి షాకిచ్చారు. ఇక ఆ టైంలో రూట్ అండ్ డాసన్ 121 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. కానీ చివర్లో అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చి తన స్పిన్ మ్యాజిక్‌తో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 258 రన్స్‌కే ప్యాకప్ చేసేశాడు. ఇక అనంతరం చేజింగ్‌లో టీమిండియాకు ఓపెనర్ శుభ్మాన్ గిల్ సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. అయితే సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వరుస ఓవర్‌లో తక్కువ స్కోర్‌కి ఔట్ అయ్యి అందరికీ షాకిచ్చారు. రోకో జోడీ ఔట్ అయిన తర్వాత గిల్ అస్సలు తగ్గలేదు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 101 రన్స్ పార్ట్నర్‌షిప్‌తో ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే వచ్చింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ రనౌట్, కేఎల్ రాహుల్ కూడా అవుట్ అవ్వడంతో టీమిండియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి పడిపోయింది. 11 పరుగుల గ్యాప్‌లోనే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగినట్లు అనిపించింది. ఇలాంటి టైంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కూడా క్రీజులోకి వచ్చి తగ్గేదిలే అన్నట్టుగా ఆడారు. ప్రెజర్‌ను అసలు పట్టించుకోకుండా రన్ రేట్‌ను కంట్రోల్‌లో ఉంచుతూ 102 రన్స్ అన్‌బీటెన్ పార్ట్నర్‌షిప్‌తో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. అక్షర్ పటేల్ జస్ట్ 39 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేయగా వాషింగ్టన్ సుందర్ కూడా సూపర్ 50తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు, బ్యాటింగ్‌లో 57 రన్స్‌తో అక్షర్ పటేల్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా హిస్టరీని క్రియేట్ చేశాడు. 969 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు ఇది 31వ వన్డే వికెట్. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇక బంతుల పరంగా కూడా అత్యంత వేగంగా 150 వన్డే వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో భారత పేసర్‌గా కూడా బుమ్రా రికార్డును సాధించాడు. ఈ 150 వికెట్లు తీయడానికి బుమ్రాకు 4605 బంతులు తీసుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వన్డేలో 41 నుండి 50 ఓవర్ల మధ్య 4 వికెట్లు తీసిన సెకండ్ ఇండియన్ స్పిన్నర్‌గా నిలిచాడు. మొదటి స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇకపోతే రెండో మ్యాచ్‌లో మన టీమిండియా సిరీస్‌ను కొట్టేస్తుందా? లేకుంటే ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ ఇస్తుందా? మీ అంచనా ఏంటో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.